నెక్స్ట్ ఇది 55 క్వశ్చన్. రైట్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏమొచ్చింది మనకు m1 m2 వచ్చింది. అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/distance స్క్వేర్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ స్క్వేర్. ఈ రెండింటిని ఒక దగ్గర రాస్తే F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 డివైడెడ్ బై d స్క్వేర్. ఓకే, m1 m2 బై d స్క్వేర్. సో ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ని కనుక తీసేస్తే ఏం పెట్టాలి, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి, ఒక కాన్స్టెంట్ పెట్టాలి, m1 m2 బై d స్క్వేర్. సో దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ప్రిన్సిపల్ ఆఫ్ వాట్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ g అనేది ఏంటిది చూద్దాం. నెక్స్ట్ అది g మీన్స్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. g మీన్స్ వాట్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 56 question. Write g value. G is equal to what? 6.67 into 10 to the power of minus 11 Newton meter square per second square. Newton meter square per second square. So this is the what? Gravitational constant g value. Gravitational constant g value entity 6.67 into 10 to the power of minus 11. ఇక్కడ పూర్తి వాలేదు ఇది. This is the value. 57th question. What is electromagnetic force? Electromagnetic force అంటే ఏంటిది? The force used to bind the fundamental particles in an atom is called as electromagnetic force. ఒక ఆటంని కనుక తీసుకుంటే ఇందులో ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. వీటిని బంధించి ఉంచే ఫోర్స్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటాము. ఏమంటారు? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్.